అందరికీ నమస్కారం. ఖమ్మం జిల్లా భూదాన్ భూముల్లో పేదలను ఇళ్ల నుంచి నెట్టివేసి ఇల్లు కూల్చివేసినటువంటి సంఘటన తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి, అన్ని రాజకీయ పార్టీలు గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు కూడా కవర్ చేసుకునేటువంటి పనిలో ఉన్నారు. జరిగిన తప్పుని గమనించారు, జరిగిన నష్టాన్ని కొంత గమనించారు, కవర్ చేసుకునే పనిలో ఉన్నారు. కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం జరిగిన సంఘటన పట్ల స్పందించకపోవటం కొంత బాధాకరం. కానీ రేవంత్ రెడ్డి గారు గతంలో ఇలాంటి పేదల పట్ల భూదాన భూముల్లో కావచ్చు, ప్రభుత్వ భూముల్లో కావచ్చు, గుడిసెలేసుకొని ఉంటున్న పేదల పట్ల ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారే. బీఆర్ఎస్ పార్టీ వాటిని వైరల్ చేస్తుంది. రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పేది ఒకటి, ఆచరణలో చేసేది ఒకటి అంటూ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి రేవంత్ రెడ్డి మాటలు వినండి. ఇప్పుడు మా సాంబశివరావు గారు ఎప్పుడొచ్చినా ఆడ మా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు, పట్టాలు ఇవ్వాలి కదా, ఈడ ఉన్నారు కదా, పేదోళ్లకు నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది. ఎస్, డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు అవి భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇవ్వగలిగింది ఉంటే డెఫినెట్గా పట్టాలు ఇస్తాం. వాళ్ళు ఒకవేళ ఇండ్ల పట్టాల కోసము వాళ్ళు ఎజిటేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి రేస్ డెఫినెట్గా లీగల్గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష? వాళ్ళందరూ కోరుకుంటేనే ఈరోజు ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళందరితోని వ్యతిరేకత తెచ్చుకొని మేం పాలకులం, వాళ్ళు బానిసలు, ఇట్లా ఉద్దేశం మాకు లేదు అధ్యక్ష. ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఒక మంచి ఆలోచనను మేము ముందుకెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులేమనుంటే మీరు సూచన ఇస్తే డెఫినెట్గా తీసుకుంటాము. సో చూసాం కదా, రేవంత్ రెడ్డి గారి మాటని బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా వాడుకోవటం అనేది ఒకసారి పక్కన పెట్టేద్దాం. రాజకీయం బీఆర్ఎస్ మధ్య కాంగ్రెస్ మధ్య నడిచి వదిలేద్దాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఇలా చెప్పిన మీరు దారుణంగా భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న ప్రజల్ని లాగేసి పోలీసు రాజ్యాన్ని వాడి ఇలా చేశారే, కనీసం ఒక క్షమాపణ చెప్పడానికి వచ్చింది ఏంది మీకు బాధ? మళ్ళా అదే భూముల్లో అక్కడే పేదలకి ఇల్లు కట్టించాల్సినటువంటి బాధ్యత మీకుందా లేదా? సమాధానం చెప్పండి సార్. సార్ నేనేమంటానంటే, ఇప్పుడు మీరు తెలంగాణలో గాంధీ విగ్రహం పేరుతోటి, గాంధీ సరోవరం పేరుతోటి 450 ఇల్లు కూల్చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు కదా. మీ ఇల్లు కూల్చేసి ఈ భూదాన్ భూముల్లో ఇదను కూల్చేసినట్టు, లేదు అంటే మీ గాంధీ సరోవరం పేరుతో అక్కడ ఇల్లు కూల్చేస్తామని అనుకుంటున్నట్టు మీ ఇల్లు కూల్చేసి అక్కడ ఏదో పెద్ద విగ్రహం అంబేద్కర్ గారిది పెడదామా, లేదంటే జయశంకర్ గారిది పెడదామా, లేదా ఇంకొక కొమరం ఉంది పెడదామా, మొత్తానికి అక్కడ ఒక పెద్ద మహనీయుడి విగ్రహం పెడదాం. ఏమంటారు? మీరు ఒప్పుకుంటారా? మీ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా సార్? అంటే ఇప్పుడు ఇక్కడ ఏదో పేదలు ఆక్రమించుకొని ఉన్నారు కాబట్టి కూల్చేసామని కొంతమంది ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కదా, కవర్ చేసుకునే ప్రయత్నం. జిల్లా కలెక్టర్ గారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అక్రమంగా నివాసం ఉంటున్నారు కాబట్టి కూల్చేసామని. మీ సోదరుడు దుర్గం చెరువు బఫర్ జోన్లో నివాసం ఉంటున్నాడని ఇంటికి హైడ్రా నోటీసులు ఇచ్చింది. మీరు ఏర్పాటు చేసిన హైడ్రాని నోటీసులు ఇచ్చింది. మీ సోదరుడి లేదో ఎందుకో కూల్చేరు? మరి మీ సోదరుడి ఇంట్లో నుంచి మీ సోదరుడిని ఇంట్లో వాళ్ళని బయటికి నెట్టేసి ఆ ఇల్లు కూల్చేస్తే కూడా అలానే ఉంటుంది. మరి ఎందుకు కూల్చేయట్లేదు? అంటే సమాజంలో మీకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయమా? మీకు అధికారం ఇచ్చినందుకు ఇది. నిజానికి ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్కి ఓటేసిన మాట వాస్తవం. ఖమ్మం ఎమ్మెల్యే మీవాడే, మీ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు. ఒక్క ఖమ్మం మొత్తం ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే 9 అసెంబ్లీ స్థానాలు మీరే గెలిచారు. ఒకటే బీఆర్ఎస్ గెలిచింది, తెల్ల వెంకట్రావు భద్రాచలం. అతను కూడా మీతోనే ఉన్నాడు ఇవాళ. అంటే ఖమ్మం జిల్లాలో ఉన్న 10కి 10 ఎమ్మెల్యేలు మీతోనే ఉన్నారు. కానీ ఆ ఖమ్మం జిల్లాకి మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నివాసం ఉంటున్న పేద ప్రజల్ని రోడ్డు మీదకి లాగేసి ఇల్లు కూల్చేశారు. ఇదే పని మీ సోదరుడి ఇల్లు కూడా చేయండి సార్. అంతకన్నా ముందే నోటీస్ ఇచ్చారుగా హైడ్రా వాళ్ళు, ఎందుకు చేయరు? సో రేవంత్ రెడ్డి గారి ఈ మాటలు, ఈ చేష్టలు మీరేమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.